హాయ్ అండి. వెల్కమ్ టు వివాహ భోజనంబు. ఇక్కడ మీరు చూస్తున్న ఇడ్లీ రాగి ఇడ్లీ అండి. ఇలా చిరుధాన్యాలతో ఇడ్లీ చేసి ఆకులో ఉడికించే విధాన్ని వాసేన పోలి అంటారు. వాసేన అంటే ఆకులో, పోలి అంటే ఇడ్లీ. ఇలా ఆకులో ఉండే విధానాన్ని వాసేన పోలి అంటారు. ఇది రాగితో కాకుండా ఏ మిల్లెట్స్‌తో అయినా చేసుకోవచ్చు. ఏ చిరుధాన్యాలతో అయినా చేసుకోవచ్చండి. జొన్న ఇడ్లీ, కొర్ర ఇడ్లీ ఇలా ఏ రకంగా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి విధానాన్ని నేను రాగి ఇడ్లీతోనే చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకొని రాళ్ళు మట్టి లేకుండా ఏరేసుకొని కడిగేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల చోళ్ళు, వీటిని రాగులు అని కూడా అంటారు. వీటిని ఒకసారి మట్టి రాళ్ళు లేకుండా వేరేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, బరకగానే మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని 8 నుంచి 12 గంటలు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు కూడా 12 గంటలు నాననివ్వాలండి. సపరేట్గా 2 12 గంటలు నానాలి. మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని గ్రైండర్లో వేసుకొని నీరు ఎక్కువ పోయకుండా మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు సగం నలిగిన తర్వాత నానబెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకొని రుబ్బేసుకోవాలి. 2 కలిపి రుబ్బుకోవాలి. పప్పు సగం రుబ్బుకున్న తర్వాతే వేసుకోవాలండి. గిన్నెలో తీసుకుని ఆ గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే వదిలేయాలి. బయట వదిలేస్తే పులుస్తుందండి. ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత ఒకసారి బాగా కదుపుకొని ఆకుల్ని తీసుకొని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని టూత్ పిక్తో ఊడకుండా స్టిక్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చండి. రెడీ చేసుకున్న తర్వాత పిండిలో ఉప్పు కూడా వేసుకొని అంతా బాగా కలిసేలా ఒక్కసారి కలుపుకొని కోన్ షేప్లో రెడీ చేసుకున్న ఆకుల్లో వేసుకొని ఒక గరిట లేదా 1.5 గరిట సరిపోతుందండి. మందంగా ఉండే పాత్రలో కింద నీళ్లు పోసుకొని గ్లాసుల్లో అయినా ఉడికించుకోవచ్చు. లేదంటే ఏదైనా స్టాండ్ పెట్టుకొని పడిపోకుండా అయినా ఉడికించుకోవచ్చు. అంతేనండి. ఈ ఇడ్లీ కోసం కొద్దిగా అంటే బాగా కారంగా ఉండే చట్నీలు 2, 3 చేసుకొని తింటే అప్పుడు కొద్దిగా ఈ చప్పదనానికి టేస్ట్ అయితే బాగుంటుంది. ఆరోగ్యమైన ఆహారం ఏది కూడా బాగా టేస్ట్ ఉండదండి, గుర్తించాలి. మీరు కూడా ఇలా చిరుధాన్యాలతో వేటితో అయినా సరే ట్రై చేసి తింటూ ఉండండి. వారానికి 2 సార్లు అయినా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదే పిండితో ఇడ్లీ వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఆకులో వేసుకోవచ్చు, ఆవిరికుడుంలో వేసుకోవచ్చు, అటు కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.